నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు దాదాపు గంట సేపటి నుంచి సోదాలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కవితతో పాటు ఆమె సహచరులు అందరి మొబైల్ ఫోన్లను అధికారులు తీసుకున్నారు. సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరో 3-4 గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది. కవిత ఇంట్లోకి ఎవరిని ఈడీ అధికారులు అనుమతించడం లేదు. కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటికే కేసీఆర్ ఇంటికి హరీష్ రావు చేరుకున్నారు. దీంతో ఇందులో రాజకీయ పరిణామాల కారణంగానే సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు కేజ్రీవాల్ని ప్రశ్నించాలంటే కవిత అరెస్ట్ మస్ట్ అని ఈడీ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ ఎన్నికలకు 100 కోట్లు చేరవేసినట్లు లీకులు ఇచ్చినట్లు సుకేష్ చంద్రశేఖర్ వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే మోడీ పర్యటన రోజే కవిత అరెస్టు ఉంటుందని ఊహాగానాలు ఇప్పటికే వచ్చాయి. దీంతో ఈడీ ఐటీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. What they do, illegal act they will do, investigating agencies. Every day, how many cases people are convicted in the ED proceedings till today? Why this ED proceedings trial is not commenced so far? Supreme Court said you must commence trial and complete as early as possible within 6 months. They are not did so far. They are not even commenced. Everybody knows there is only political drama going on. And we know they are using Trishul. You know Trishul? IT, CBI, ED. Against their political opponent, they are using Trishul. If you join their party, there is nothing, no Trishul. If they don't join, they use Trishul. That's what they are doing it throughout the country. Inter-country knows, inter-press knows. If you write anything also, they will also use Trishul against your channel also. That's what they are doing. Electoral code amesthe investigations can stay under the policy decisions can government action can stay under. The investigation is not stay. Investigation can continue on irrespective of the schedule. There is nothing to do with the investigation in the criminal cases or any other cases by any other agency. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన లోయర్ షూ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. నాకు కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటి వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సోదాలు జరపడం అనేది ఎలా చూడాలంటారు? అయితే సుజాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి ఈడీతో పాటు ఢిల్లీ నుంచి 10 మంది అధికారుల బృందంతో ఢిల్లీ నుండి వచ్చిన 10 మంది అధికారుల బృందంతో మన ఏదైతే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే మొత్తం మీదుగా ఏదైతే లిక్కర్ స్కామ్లో విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు దాదాపు 4 గంటల సేపటి నుండి సోదాలు జరపడం జరుగుతుంది. అయితే గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరిస్తున్న ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపు కవితతో పాటు ఆమె సలహాదారులు అందరూ మొబైల్ ఫోన్లు అధికారులు తీసుకున్నారు. అయితే సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. అయితే మరో 3-4 గంటలతో పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే కవిత ఇంట్లోకి ఎవరెవరు ఈడీ అధికారులు అనుమతించడం లేదు. అయితే
ఇప్పటి వరకు ఎందరో న్యాయ సలహాదారులు, ఆమె అఫీషియల్గా ఉన్న న్యాయ సలహాదారులు ఇప్పటిదాకా వస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి అనుమతించడం జరగట్లేదు. ఇప్పుడే వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడే కాల్లో రావడం జరిగింది. అప్పటి వరకు పోలీసులు ఉండడం జరిగింది. అయితే కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదా నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సంజన. రైట్, థ్యాంక్ యూ విశాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 10 మంది ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎప్పటి వరకు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది? లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జరుగుతున్నాయంటారా? అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మోడీ వస్తున్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ లిక్కర్ స్కామ్ ని ముందుగా పెట్టుకుని ప్రతిపక్షాలను ఏదో రకంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని చెప్పి గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కూడా ఇది అంటే ఇప్పుడు కవిత మీద జరిగే ఏమైతే దాడులు నేపథ్యం ఏమైతే ఉందో ఖచ్చితంగా ముందుగానే ఊహించని చెప్పుకోవచ్చు. అయితే ఇంత సడన్ గా నిజంగానే అంటే వస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యం. ఎప్పటికే కవిత గతంలో సుప్రీంకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది. అయితే ఎప్పుడైనా విచారణ చేయని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా నుంచి దాదాపుగా గత 4 గంటలుగా విచారణ కొనసాగుతా ఉంది. లోపలికి వెళ్ళగానే ఇమీడియట్ గా అక్కడ ఉన్న సిబ్బంది తర్వాత కవితకు సంబంధించిన ఫోన్లను కూడా ఇమీడియట్ గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఉన్న వివరాలను కూడా సేకరిస్తున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తా ఉన్నారు. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లే కాకుండా మొబైల్ ద్వారా అంటే వాళ్ళ బ్యాంక్ సంబంధించిన వివరాలను సేకరిస్తా ఉన్నారు. దీంట్లో సస్పెక్టెడ్ గా ఉన్న అకౌంట్లు, సస్పెక్ట్ గా ఉన్న ట్రాన్సాక్షన్ మీద కూడా కవితను తరువుగా విచారణ చేస్తూ తెలుస్తా ఉంది. అయితే మరోవైపున ఆమె అనుచరులు మొబైల్లో సీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒకసారిగా మీడియాలో ఈడీ అధికారుల దాడులు జరుగుతున్నాయి సమాచారం రాగానే కవితకు సంబంధించిన అడ్వకేట్లు, న్యాయ కోవిధులు లోపలికి వచ్చి సమాచారాన్ని దేని గురించి జరుగుతా ఉంది, సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా వస్తారని చెప్పి అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని లోపలికి అనుమతి ఇవ్వద్దని చెప్పి కూడా లోకల్ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎవరిని కూడా అంటే లోపల తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని లోపలికి అనుమతించబోమని చెప్పి కూడా చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మరి లోపల మరో 4 గంటల పాటు కూడా ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు ప్రధానంగా మనం గమనిస్తే ఈ 10 సంవత్సరాల పాటు జరిగిన ఆర్థిక లావాదేవీలను అడిగి తెలుసుకుంటూనే బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూనే కొన్ని డాక్యుమెంట్స్ గురించి కూడా సెర్చ్ చేస్తామని తెలుస్తా ఉంది. మరి సెర్చింగ్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ దొరికాయి, తర్వాత ఆర్థిక లావాదేవీల వ్యవహారం ప్రశ్నిస్తున్నప్పుడు కొన్ని అనుమానిత ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కూడా పూర్తి లాగడం తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎట్లయినా సరే ఈ లిక్కర్ స్కామ్ ను హైలైట్ చేయాలి, లిక్కర్ స్కామ్ లో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా వస్తున్న అనుమానాలు పటాపంచలే. దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు రేపు హైదరాబాదు మోడీ రానున్న నేపథ్యంలో కావాలని చెప్పేసి వీళ్ళని కట్టడి చేసేందుకు ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని చెప్పి రోజున బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మరి ఈ దాడుల్లో అంటే ఇంత సడన్ సర్ప్రైజ్ దాడులు చేస్తానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉంది. ఈ అంటే లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో జరిగిన ఏమైతే వివరాలు ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా కొంత కీలకమైన సమాచారాన్ని తీసుకొని కొంత సమాచారాన్ని నివృత్తి చేసుకునేందుకు కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ విచారణ చేస్తే తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఆర్థిక వ్యవహారంలో మాత్రమే ఈ రకమైన దాడులు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో తర్వాత కొంతమంది ఎప్పుడైతే అప్పులుగా మారారో వాళ్ళు ఇచ్చిన సమాచారంలో కూడా కవిత పాత్ర ఏంటి అన్న వ్యవహారం కాకుండా కవిత పాత్రకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కూడా చాలా కీలకమైన సమాచారం ఉంది కాబట్టి ఆమె విచారించాల్సి వచ్చిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నట్టు కూడా మరి ఇంకా మరో 4-5 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి అడ్వకేట్లు కావచ్చు, తర్వాత వాళ్ళ సంబంధించిన బంధువులు కూడా లోపలికి రావేయకుండా లోపల ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు, కవిత ఫోన్ నెంబర్లు కూడా తమ హ్యాండ్ ఓవర్ చేసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళు దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే కొనసాగుతా ఉంది. ఇన్నారెడ్డి, అలాగే
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి కూడా పిలిపించి విచారించారు. అప్పుడు మళ్ళీ కోర్టులో కూడా ఈ కేసు పెండింగ్ ఉంది. ఇప్పుడు సడన్గా వచ్చి ఈడీ అధికారులు సోదాలు చేయటం కానీ దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? అంటే టీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే రేపు ఎటుగూడి ప్రధాని వస్తున్నారు కాబట్టి తర్వాత ఎలక్షన్స్ కూడా మనం చూసాం. త్వరలో ఎలక్షన్స్ అనౌన్స్ అవబోతా ఉన్నాయి. రేపు 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఒక ప్రకటన చేయబోతా ఉందని చెప్తున్న దాని సంబంధించిన ఒక ప్రశ్న రిలీజ్ అయింది. సో ఇవన్నీ అంచనాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ ని హైలైట్ చేసుకుంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఈ రకంగా ఉపయోగించుకుంటుందని చెప్పిన ఆరోపణలు చేస్తా ఉంది. దానికి సంబంధించిన అడ్వకేట్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాళ్ళకి విచారించే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు విచారణ చేస్తున్నారు, దీంట్లో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పి ఒక చెప్తున్నప్పుడు కూడా మరి బీఆర్ఎస్ వర్గాల్లో చాలా ఆందోళన నెలకొంటా ఉంది. రేపు ప్రధాని రాబోతున్నాడు కాబట్టి టార్గెట్ గా ముందుగానే ముందు రోజు కవిత ఇంటి మీద ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ నడుస్తాయని చెప్తున్న నేపథ్యం కాకుండా దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్న సమాచారం అయితే ఉంది. మరి లోపల నుంచి మనకి పూర్తిగా ఎవరెవరు ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే పక్కాగా తమ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది, విచారణ చేస్తా ఉంది, లెక్క స్కామ్ ఉన్న సమాచారం అయితే మనకు ఉంది. కానీ దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఉన్నారు అని చెప్పి దాని మీద కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి మొత్తం మీద గత 4 గంటలుగా జరుగుతున్న విచారణతో పాటు మరో 4 గంటల పాటు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. దీంట్లో చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత టార్గెటెడ్ గానే ఈ కవిత దగ్గర నుంచి పూర్తి సమాచారం కోసం వాళ్ళు ఇంటి మీద రైడింగ్ కోసం వచ్చే తెలుస్తోంది. మరి దీని మీద ఏరియా వర్గా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరి లీగల్ అడ్వైజర్ ని కూడా లోపలికి పోనీకపోవటం, మొబైల్ అన్ని కూడా సీజ్ చేయడం లాంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇది జనరల్ గా రెగ్యులర్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు వస్తే నోటీస్ ఇచ్చి విచారించారు. కానీ సడన్ గా ఇంటి మీదకి వచ్చి మొబైల్ అన్ని లాక్కొని ఎవరిని లోపల రానికుండా చేస్తారంటే ఖచ్చితంగా కొంత కీలకమైన సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు రకమైన ప్రయత్నాలు చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. 10 మంది ఈడీ అధికారులు లోపల ఉన్నారంటున్నారు. మరి ఈడీ విచారణకు సంబంధించి ఈడీ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, మనం దీంట్లో ఒక విషయం మనం ప్రధానంగా గమనించుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్ అధికారం ఉందని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఎప్పుడైనా సరే తనిఖీలు చేయొచ్చు, తర్వాత వాళ్ళకి ఏదైనా సస్పెక్ట్ అనిపించినప్పుడు సీజ్ కూడా తీసుకున్న కొన్ని విశేషాధికారులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఉన్న గైడ్ లైన్స్ నేపథ్యంలో ఉన్నాయి. ఈ రోజు కవిత ఇంటి మీదకు అంటే ఇంటి విచారణకు వెళ్ళినప్పుడు కూడా వెంటనే లోపల ఎవరైతే ఉన్నారో లోపల కవితతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫోన్లు కూడా సీజ్ చేశారంటే తనిఖీలు చేస్తున్న విషయాన్ని, తర్వాత ఏ డాక్యుమెంట్ చెక్ చేస్తున్నారు, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారని చెప్పిన విషయం కనుక బయట లీక్ అవుతుందేమో అని చెప్పన్న నేపథ్యంలోనే పూర్తిగా అందరి మొబైల్ ను కూడా తమ కంట్రోల్లో తీసుకొని వాళ్ళందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి కవితను దగ్గర కూర్చోబెట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో 10 మంది వాళ్ళు ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే ఎక్కువగా ప్రశ్నిస్తున్నారన్న సమాచారం అయితే మనకు తెలుస్తా ఉంది. లోపల ఇది కాకుండా ఈ 10 మందిలో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటారని దాని మీద కూడా మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదైనా కూడా ఒక్కసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత ఇంటి మీద రైడ్ చేసి తర్వాత మొబైల్స్ అన్ని సీజ్ చేసి ఆమెను విచారిస్తున్నారు ఆర్థిక లావాదేవీల మీద అంటే ఖచ్చితంగా కొంత కీలకమైన సమాచారం ఉంది. ఇదే కాకుండా ఈ కేసు తాలూకు గతంలో అప్రూవల్ ఇచ్చిన కొన్ని లీడ్స్ కూడా ఈ రైడ్ కారణం అని చెప్పేసి కూడా మనకు అధికారుల ద్వారా తెలుస్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈడీ విచారణ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం ఎలా చూడాలంటారు? అంటే ఇదంతా కూడా గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ లిక్కర్ స్కామ్ లో కవిత సంబంధించి తర్వాత ఆమె భర్త వ్యాపారానికి సంబంధించిన దీంట్లో కొన్ని లీడ్స్ కొన్ని దొరికాయి, వీళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, కొన్ని సస్పెక్ట్ లావాదేవీలు ఉన్నాయి, దీనికి లిక్కర్ స్కామ్ లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన వ్యవహారంలో చాలా వివరాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా అంటే మేము ఊహించాము, వీళ్ళు ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు కాబట్టి ఎలక్షన్స్ ప్రకటన కూడా వెలువడింది కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా ఈ లిక్కర్ స్కామ్ ని హైలైట్ చేసి ప్రతిపక్షాలకు ముందుకే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రకమైన దాడులు చేస్తా ఉందని చెప్తే కూడా చెప్తున్నారు. మరి దీంట్లో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు
మంది ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు లోకల్ పోలీసులకు తర్వాత అంటే ఇంటి మీద రైడ్ చేసిన తర్వాత సమాచారం ఇచ్చినారు. అంటే చాలా పకడ్బందీగా సరెండర్ సర్ప్రైజ్ రైడింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇది ముందస్తుగానే మేము ఊహించాము, రేపు ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంది కాబట్టి ముందు రోజు కవిత మీద రైడ్ చేసే అవకాశం ఉంది మేము ఊహించింది. కాకపోతే వాళ్ళు ఈ రకంగా మొబైల్ సీజ్ చేసి లోపలికి ఎవరిని రానికుండానే కనీసం కవిత గారికి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే లీగల్ ఇష్యూస్ చూస్తున్నారో అడ్వకేట్లు వాళ్ళు కనీసం వాళ్ళని అలో చేయాలి. దీనికి సంబంధించిన సెర్చ్ వారెంట్లు కానీ తర్వాత ఏ విషయాల మీద మాట్లాడుతున్నారని చెప్పి దాని మీద తర్వాత ఒక మహిళను విచారణ చేస్తున్న తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. కానీ అలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ గా చెప్పి ఒక పక్కన లీగల్ అడ్వైజర్ చెప్తున్నప్పుడు కూడా మొత్తం మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ విచారణలో మాత్రం చాలా కీలకమైన అంశాలు ఇంక్లూడింగ్ తెలుస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కేసు, అందులో మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఉండడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత అరెస్ట్ ఎప్పుడు అనేటట్టుగా దాదాపు అరెస్ట్ అవుతుందని చెప్పేశారు. దాదాపు ఆ రకంగా ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ముందు లిక్కర్ స్కామ్ రావడం, ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా పెద్ద హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు ప్రభుత్వం వాళ్ళ యొక్క 2 సార్లు ముఖ్యమంత్రిగా 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం పోవడానికి కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద కారణంగా భావించారు. ఇప్పుడు ఎన్నోసార్లు 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిన నేపథ్యం. అయితే ఓవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కవిత అరెస్ట్ కావాలి అన్నట్టు దాదాపు ఒక మెసేజ్ ఇచ్చారు. ఇటు దాదాపు సోషల్ మీడియాలో కూడా కవితను అరెస్ట్ చేయట్లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా దాదాపు ఆ రకంగా కూడా ట్రోల్స్ నడిచాయి. సో మొత్తానికి కవిత ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి దానికైతే పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే చెప్తున్నాయి. ఓవైపు నేడు తనను ఇంటి దగ్గరే విచారించాలి అని ఏదైతే దర్యాప్తు సంస్థలకు తను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు తను ఆశ్రయించారు. ఆ కేసు కాస్త గతం నుంచి వస్తే ఈ నెల 15 నుంచి నేడు 19వ తేదీ వరకు కూడా ఆ కేసు అయితే వాయిదా పడింది. మరి ఆ కేసు కోర్టులో ఉండగానే ఈడీ అధికారులు అయితే వచ్చారు. మరి ఏదైతే 15వ తేదీకి ఇంతకుముందు కవిత సుప్రీంకోర్టులో ఏదైతే కేసు అయితే వేసిందో ఆ కేసు ప్రకారం ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ జడ్జిమెంట్ ప్రకారం టిల్ డేట్ 15వ తేదీ వరకు కవితను అరెస్ట్ చేయరాదు, తను సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్ ఏదైతే ఉందో చేయరాదు అనేటువంటి విషయం ఏమైనా ఉందా లేదా ఈరోజు ఆ విషయం కాకుండా 19వ తేదీ వరకు అయితే ఇటు మరోసారి ఆ కేసు అయితే వాయిదా పడింది. మరి ఈ వాయిదా పడడంలో టిల్ 19th వరకు కవితను అరెస్ట్ చేయరాదు అనేటువంటి మెన్షన్ ఏదైతే అంశం ఏదైనా పొందుపరిచారా లేక 15వ తారీఖు వరకే ఉండి ఆ 15వ తేదీ వరకు కవితను అసలు ఎవరు కూడా విచారించడానికి కానీ ఎవరు కూడా వెళ్ళరాదు అనేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? మరి అది ఆ కోణంలో ఏమైనా ఈడీ అధికారులు నేరుగా హైదరాబాద్కు వచ్చారా? ఎందుకంటే కేవలం 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కవిత సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు పెండింగ్లో ఉంది. వాయిదా పడిన కొన్ని నిమిషాల్లోనే ఢిల్లీ నుంచి దాదాపు 10 మంది అధికారులు, ఈడీ అధికారులు హైదరాబాద్కు రావడం, వాళ్ళంతా కూడా టీములుగా విడిపోయి ఇటు కవిత నివాసానికి చేరుకోవడం, అక్కడ కవిత రికార్డు కూడా స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క కవితకు సంబంధించినటువంటి 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగా కవిత లిక్కర్ స్కామ్లో ఏదైతే లావాదేవీలు అయితే జరిపారో మరి ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ రికార్డ్ చేస్తున్నారా? అలాగే లేక కవిత భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇతర వ్యాపారంలో ఉన్నటువంటి లావాదేవీలన్నీ కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు హుటాహుటిన ఈ కేసు 19వ తేదీ వరకు వాయిదా పడింది అనేటువంటి ఈ పరిణామంలోనే మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇటు దర్యాప్తు సంస్థల నుంచి ఏమైనా ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? మరి కవితను అరెస్ట్ చేసేదానికి పూర్తిగా రంగం సిద్ధం చేశారా అనేటువంటి అనుమానాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోణంలోనే ఇంత హడావిడి అనేది, ఇంత హై డ్రామా అనేది నడుస్తుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు గతంలో ఒకసారి కవితను ఇంటి దగ్గరే విచారించినటువంటి అధికారులు కోర్టులో కేసు వేసిన తర్వాత
కనీసం తన ఇంటి వరకు రాలేని పరిస్థితి, నోటీసులు అయితే పంపించిన పరిస్థితి. సో కోర్టులో నెలల పాటు ఇదంతా కూడా వాయిదా తీర్మానాలు నడుస్తూనే ఉన్నాయి, వాయిదాలు పడుతూనే ఉన్న పరిస్థితి. సో గత కొద్ది రోజుల కింద ఏదైతే సుప్రీంకోర్టులో 15వ తేదీ వరకు, నేటి వరకు ఏదైతే వాయిదా ఉందో ఆ వాయిదా ప్రకారం కవితను ఎవరు కూడా విచారించకూడదు అని చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు 19వ తేదీ వరకు ఈ విచారణ అనేది మరి వాయిదా పడింది. మరి దాంట్లో ఒక మెన్షన్ ఏమైనా నోట్ చేశారా? 15వ తేదీ వరకు మాత్రమే టచ్ చేయొద్దన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానంలో వాయిదాలో మరి 19వ తేదీ వరకు కూడా కవితను ఎవరు కూడా విచారణ చేయరాదు అనేటువంటి క్లాజ్ ఏమైనా మెన్షన్ చేశారా? ఒకవేళ మెన్షన్ చేయలేరు అని తెలిసిన వెంటనే మరి అధికారులు ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగిందా? సరే, ఈసారి అయితే ఖచ్చితంగా హైదరాబాద్లో విచారణ ఒకవైపు జరుగుతున్న పరిస్థితి, మరింత సోదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సోదాల్లో అసలు ఈడీ ఆశించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఏమున్నాయి? ఇప్పటివరకే కవితకు ఉన్నటువంటి ప్రధాన అనుచరులంతా కూడా అప్రూవల్గా మారి పూర్తిగా వివరాలన్నీ కూడా ఇప్పటికే సంబంధిత అధికారులకు, దర్యాప్తు సంస్థలకు అయితే వారు చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన దాని ప్రకారం మరి ఏవేవి ఉన్నాయి, వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అయితే ముఖ్యంగా అనుచరులు కాబట్టి వాళ్ళు ఏవేదైతే క్రియాశీలకంగా ఉన్నారు, ఏ దాంట్లో అయితే పాత్రధారులుగా ఉన్నారు, వాటన్నిటినీ కూలంకుషంగా పాయింట్ టు పాయింట్ ఈడీ మొత్తంగా కూడా ఒక నోట్ చేసుకొని ఆ విషయాలపైనే పూర్తిగా కవితను విచారిస్తున్నట్టుగా ఇటు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది, మరో 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది అనేటట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక కుదుపువేసినట్టు బీఆర్ఎస్ పార్టీకి ఒక కుదుపువేసినటువంటి లిక్కర్ స్కామ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే కుదుపు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్నాళ్ళుగా కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, జాగృతి తరపునే పూర్తిగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చిన నేపథ్యం, ఆ రకంగా చేసినటువంటి ధర్నాలు కావచ్చు, చేసినటువంటి కార్యక్రమాలు కూడా సూచిస్తున్న పరిస్థితి. సో మరి లిక్కర్ స్కామ్తో ఇంత స్పీడప్ జరుగుతుందని ముందుగానే భావించారా? అన్ని జరిగిన తర్వాతే పార్టీకి దూరంగా ఉంటుందా? మరోవైపు అందరూ అనుకున్నట్టుగా నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత గతంలో అరవింద్ చేతిలో ఓడిపోయిన తర్వాత అనేక ఛాలెంజ్ చేశారు. నిజామాబాద్ టికెట్ కూడా తనకు వస్తుందని అందరూ భావించినప్పటికీ నిజామాబాద్ ఎంపీ స్థానం కూడా కవితకు కేటాయించకపోవడం అనేది కూడా ఇక్కడ చర్చకు నడుస్తుంది. సో లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటికున్నా వదలని కేసు, అది ఖచ్చితంగా కవిత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని మరి బీఆర్ఎస్ పార్టీకి సంకేతాలు ఖచ్చితంగా ఉన్నాయా? ఆ లీగల్ టీం అనేది ఇప్పటికే మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే కవిత తండ్రికి ఇప్పటికే వాళ్ళంతా కూడా సూచించారా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ వస్తున్న పరిస్థితి. సో ఎన్నడూ లేనట్టుగా దాదాపు 10 మందికి సంబంధించినటువంటి ఈడీ అధికారులు హైదరాబాద్ రావడం, వాళ్ళు టీములుగా విభజించుకోవడం, వారు దర్యాప్తు చేయడం, మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తానికి లిక్కర్ స్కామ్ అనేది తెర మీదకి మరోసారి వచ్చింది. ఇదంతా కూడా స్పీడప్ అవుతుంది, కవిత అరెస్ట్ తప్పదు అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా కవిత చెప్పే వివరాలపైనే అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈడీ విచారణ కూడా హాజరు కాలేక పరిస్థితి. కవిత ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారమే, ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన్ని కూడా విచారించేదానికి ఇదే ఒక ఇంపార్టెంట్ అన్నట్టుగా కూడా ఈ కేసులో తెలుస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా కవిత అరెస్టు తప్పదు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విచారణ కావచ్చు, ఈ సోదాలు బట్టి కావచ్చు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ మహేందర్.